in which base is the equation 53 into 15 equivalent to 732 valid? Method 1. Method 1. Equation method. Time consuming method. 5 3 into 1 5 ఈక్వలెంట్ టు 732. ఏ బేసో తెలియదు. 3 5ల 15 రైట్. 15 కాస్త ఇక్కడ 2 అయింది. ఏ డెసిమల్ సిస్టమ్ 10 అయితే కాదు. ఇది పి అనుకుంటాను. అనవసరంగా ఈ సోదంతా చేస్తారు సార్. ఇది పి అనుకుంటాను. డెసిమల్లోకి మార్చుకుంటే 5p + 3 ఇంటూ p + 5 ఈక్వలెంట్ టు 7p² ప్లస్ 3p + 2. 7p² ప్లస్ 3p + 2. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 5p² ప్లస్ 25p ప్లస్ 3p ప్లస్ 15 ఈక్వలెంట్ టు 7p² ప్లస్ 3p ప్లస్ 2. 7p² మైనస్ 5p² 2p². 3p మైనస్ 25p మైనస్ 22p మైనస్ 13 మైనస్ 2 మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది 25p 28p అంటే మైనస్ 25p మైనస్ 25p మైనస్ 13 ఈక్వలెంట్ టు 0. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 2 13s are 26. సో మైనస్ 26p ప్లస్ p ఇంత టైం పడుతుంది సార్. మైనస్ 13 ఈక్వలెంట్ టు 0. సాల్వ్ చేస్తే 2p కామన్ తీస్తే p మైనస్ 13 ప్లస్ 1 ఇంటూ p మైనస్ 13 ఈక్వలెంట్ టు 0. p ఈక్వలెంట్ టు 13. బేస్ ఎంత ఉంది 13. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది ట్రెడిషనల్ మెథడ్. మీకు టైం కన్జ్యూమ్ అయ్యే మెథడ్. మెథడ్ 2 చూడండి. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2 మెథడ్ 2 చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 53 ఇంటూ 15 ఈక్వలెంట్ టు 732. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి. 5 మూల 15. 15ని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 వస్తుంది. రిమైండరే యూనిట్ డిజిట్ అవుతుంది. 15ని 13 తోటి డివైడ్ చేస్తే సింగిల్ స్టెప్ ఆన్సర్. 15ని 13 తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 2 వస్తుంది. 13 1 13 రిమైండర్ ఎంత 2. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రం చూస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. అన్ని టైం సేవింగ్ టెక్నిక్స్. అన్ని టైం సేవింగ్ టెక్నిక్స్. ఇక్కడ మీరు ఒక కొత్తది నేర్చుకుంటారు సార్. 32 + 24. 2 + 4 ఈజ్ 6. ఆర్ని ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తే నాకు 0 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 యూనిట్ డిజిట్, ఇక్కడ 0 యూనిట్ డిజిట్. ఇక్కడ మీరు సార్ p1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు అని డౌట్ అడగవచ్చు. p1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 6 కావచ్చు. 6/1 ఎంత? ఆర్ అనేది కాంపోజిట్ నంబర్, సంయుక్త సంఖ్య. కాబట్టి అన్ని కారణాంకాలన్నీ ఆర్తో డివైడ్ అవుతుంది. 6/1 ఎంత? రిమైండర్ 0. 6/2 ఎంత? రిమైండర్ 0. 6/3 ఎంత? రిమైండర్ 0. 6/6 ఎంత? రిమైండర్ 0. సార్ ఇన్ని ఆన్సర్లు వచ్చాయి. కాదు కన్నా, మనం ఒక పాయింట్ రాసుకున్నాము. మనము ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ సిస్టమ్ తీసుకున్నా, బేస్ సిస్టమ్ కే ఉంటే డిజిట్స్ ఏమేమి ఉంటాయి? 0 నుంచి k-1 ఉంటాయి. బేస్ సిస్టమ్ కే ఉంటే 0 నుంచి k-1 వరకు ఉంటుంది. ఏ బేస్ సిస్టమ్ కే తీసుకున్నా 0 నుంచి k-1 కొరకు ఉంటుంది. బేస్ సిస్టమ్ 1లో డిజిట్ 2 ఉండదు. ఇది తప్పు. బేస్ సిస్టమ్ 2లో డిజిట్ 3 ఉండదు. ఇది తప్పు. బేస్ సిస్టమ్ 3లో డిజిట్ 4 ఉండదు. ఇది తప్పు. ఈవెన్ దో మనకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినా 1 2 3 6 వచ్చినా బేస్ సిస్టమ్ 1లో డిజిట్ 2 ఉండదు. బేస్ సిస్టమ్ 2లో డిజిట్ 3 ఉండదు. బేస్ సిస్టమ్ 3లో డిజిట్ 4 ఉండదు. కాబట్టి ఆన్సర్ ఎంత? p = 6. కాబట్టి ఆన్సర్ ఎంత? p = 6. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? బేస్ సిస్టమ్ కేలో
డిజిట్స్ ఏమేమి ఉంటాయి, 0 to k-1. మల్టిపుల్ ఆన్సర్స్ కనుక వస్తే ఇది సంయుక్త సంఖ్య కాబట్టి దాని కారణాంకాలు 1 కారణాంకము, 2 కారణాంకము, 3 కారణాంకము, 6 కారణాంకము. కాబట్టి 1, 2, 3 ఈ 3 వెళ్ళిపోయాయి. కాబట్టి ఆన్సర్ ఎంత, 6. ఎవ్రీబడి క్లియర్? రైట్ ఆఫ్టర్ ద కాన్సెప్ట్ ఈజ్ ఓవర్ గివ్ మీ ఎన్ థమ్. క్లియర్? ఎస్, వన్స్ ఇట్ ఈస్ clear. Now next one, the number 6162, the number 6162 ఈ నంబర్ దేంట్లో ఉంది, బేస్ 10లో ఉంది. దీన్ని ఇంకో బేస్లో కన్వర్ట్ చేస్తే 222 బేస్ పి. ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి, ఇక్కడ యూనిట్ డిజిట్లు సేమ్ అయ్యాయి. మిగతా చూడండి సార్, యూనిట్ డిజిట్ సమ్ చేస్తే మారింది, యూనిట్ డిజిట్ సమ్ చేస్తే మారింది, ఇక్కడ యూనిట్ డిజిట్స్ ప్రోడక్ట్ చేస్తే మారింది, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉంది. ఈ డౌట్ కూడా మీకు రావచ్చు. షీట్ ప్రిపరేషన్కే బాగా టైం పడుతుంది సార్. సో ఇది ఏమవుతుంది, 2b² ప్లస్ 2b ప్లస్ 2, b⁻0, b⁻1, b⁻2. ఇది 6162 అవుతుంది. 2 ఇక్కడికి వస్తే 6160 ఈక్వలెంట్ టు 2b² ప్లస్ 2b. 2 తీసేస్తే 2 30s are 60, 3080 ఈక్వలెంట్ టు b² ప్లస్ b. నేను ఇక్కడ ఒక మెథడ్ చెప్పాను సార్, ఇక్కడ నుంచి ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. b² ప్లస్ b ఈజ్ 3080. ఇక్కడ చూడండి సార్, b అనేది న్యాచురల్ నంబర్, b అనేది న్యాచురల్ నంబర్, ఇదేమో లీనియర్, ఇదేమో స్క్వేర్. అంటే b² ఈజ్ నియరర్ టు 3080, b² ఈజ్ నియరర్ టు 3080. సో 55 స్క్వేర్ ఏమవుతుంది, 3025 అవుతుంది. 55 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 3025. సో b55 పెట్టి చూద్దాం, 55 స్క్వేర్ ప్లస్ 55, ఇదేమో 3025, ఇదేమో 55. ఆన్సర్ ఎంత, 3080. ఆన్సర్ ఎంత, 3080. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్, 3080. ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి, రైట్ సింగిల్ ఆన్సర్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి. ఎవ్రీబడి క్లియర్? సో ఇది ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి మీకు అర్థమైంది కదా సార్. ఇదేమో b డిగ్రీ 1, ఇదేమో డిగ్రీ 2. b² ని ఫ్యాక్టరైజ్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. b² అనేది 3080కి దగ్గరగా ఉన్నది. సో b వాల్యూ 55.